సంబంధించి రాజుపాలెం మండలానికి సంబంధించినటువంటి చిన్నశెట్టిపల్లి గ్రామానికి సంబంధించినటువంటి ప్రభాకర్ రెడ్డి అన్న మండల స్థాయిలోనే కాకుండా మాకు తాలూకా స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి సరైనటువంటి సలహాలు, సరైనటువంటి ప్రోత్సాహాన్ని, సహకారాన్ని అందించడంలోనూ ఈ కష్టకాలంలో పార్టీని ముందుకు తీసుకుపోయే ఈ క్రమంలో చాలా తన బాధ్యత నిర్వర్తిస్తా ఉన్న నేపథ్యంలో నా అభ్యర్థనను మన్నించి మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభాకర్ అన్నను రాష్ట్ర బాడీలోకి తీసుకున్నారు. అంటే మా దాంట్లో అయితే ఎస్ఈసి అంటారు, అంటే స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అంటారు. స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నాకు తెలిసినంత వరకు ఈ ఎస్ఈసి మెంబర్ అనేది మా పార్టీలో అత్యున్నతమైన ప్రధానమైనటువంటి పదవి. ఇది బహుశా తక్కువ మంది ఉంటారు, వందల మంది ఉండరు, కానీ తక్కువ మంది ఉంటారు. ఈ తక్కువ మంది ఉండే వాళ్ళ యొక్క బాధ్యత ఏంటంటే నేరుగా జగన్మోహన్ రెడ్డి గారితో పార్టీ వ్యవహారాలను చర్చించడానికి పిలుచుకునే వ్యక్తులు. రాష్ట్ర స్థాయిలో మా పార్టీ తీసుకోబోయే నిర్ణయాలను, సలహాలకు, సంప్రదింపులకు ఈ ఎస్ఈసి మెంబర్ని పిలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. ఆ స్థాయి పార్టీ పదవిని, అంటే అత్యున్నతమైనటువంటి గౌరవాన్ని ప్రభాకర్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. నా అభ్యర్థులను మందించి మా పార్టీ అధ్యక్షులు అన్నకు ఈ ఉన్నతమైనటువంటి పార్టీ పదవిని ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి, పార్టీకి, ప్రొద్దుటూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హృదయపూర్వకంగా ధన్యవాదాలను, కృతజ్ఞతలను తెలియజేస్తా ఉంది. భవిష్యత్ కాలంలో కూడా ప్రభాకర్ రెడ్డి అన్న సేవలు పార్టీకి, ముఖ్యంగా నాకు మరింత అవసరం. ఆ అవసరానికి తగ్గట్టే ఆయన పనితీరు ఉంటుందని చెప్పి భవిష్యత్ కాలంలో మళ్ళీ నన్ను ఎమ్మెల్యే చేసే కార్యక్రమంలోనూ, పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే కార్యక్రమంలోనూ ప్రభాకర్ అన్న పాత్ర గణనీయం ఉంటుందని చెప్పి బలంగా విశ్వసిస్తే మరొకసారి ప్రభాకర్ అన్నకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు. నన్ను రాష్ట్ర స్థాయి స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్గా నన్ను పార్టీ ఎన్నుకునేందుకు నేను మొదట ప్రసాద్ రెడ్డి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నా. నాకు ఈ పదవి వచ్చేదానికి ఆయనే కారణం. అంటే మనము రాబోయే కాలంలో భవిష్యత్తులో పార్టీకి ఎట్లా చేస్తామనేది మనము అంటే కాలమే నిర్ణయించుతుంది, చేసి చూపిస్తాం. ప్రొద్దుటూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లనే ఈ పదవి వచ్చేదానికి సహకరించిన రాజమౌళి ప్రసాద్ రెడ్డి గారికి, రాజమౌళి కిరణ్ కుమార్ రెడ్డి గారికి, మాజీ వైస్ చైర్మన్ బంగారం రెడ్డి గారికి, కోరెడ్డి నరసింహారెడ్డి గారికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.